ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం 100% కంప్లీట్ చేసిన దానికి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉత్తమ కార్యకర్తలు అవార్డు పంపించడం జరిగింది. ఆ అవార్డులు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా గత 5 ఏళ్లలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టాడో మీకు తెలుసు. అంటే ఒక రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి పొంది 2024లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఎన్నుకోవడం జరిగింది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా తొలి 5 సంతకాల్లో పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం అయితే ఏమి, అలాగే అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు మేము ఓపెన్ చేయించాం. గత ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్లకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత పేరు వస్తుందని అప్పుడు ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్లు మూసేపిస్తే మళ్ళా మేము 2024లో ఫస్ట్ తొలి 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయించడం జరిగింది. అలాగే నిరుద్యోగ యువతకి కనీసం అప్పుడు ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉద్యోగం తెచ్చిన దాఖలాలు లేవు. కానీ మేము స్కిల్ డెవలప్మెంట్ కింద మళ్ళీ ఇంకో సంతకం పెట్టడం జరిగింది. అంటే స్కిల్ డెవలప్మెంట్, నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఉద్యోగాలు ఇప్పించే విధంగా మళ్ళీ ఇంకో సంతకం పెట్టడం జరిగింది. ఇవే కాకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్, పిచ్చి తుగ్లక్ యాక్ట్ అని చెప్పేసి అనేవాళ్ళు, దాన్ని కానీ రద్దు చేయడం జరిగింది. ఇవే కాకుండా తల్లికి వందనం పేరుతో దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తల్లికి వందనం పేరుతో 10,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా డిఐసి గతంలో ఒక టీచర్ పోస్టు భర్తీ చేసిన దాఖలాలు లేవు. కేవలం సంవత్సరం కాలంలోనే 16,347 ఉద్యోగాలు, టీచర్ పోస్ట్ ఉద్యోగాలు భర్తీ చేసి వాళ్ళకి టీచర్లు ఉద్యోగం కల్పించడం జరిగింది. ఇవన్నీ మేము చేసిన దానికి అంటే ఈ డెవలప్మెంట్ చేసిన దానికి సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పేసి మేము ఇంటింటికి వెళ్ళి మేము ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు చేశామో, ఏమైతే ప్రజలకు మేలు చేశామో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు అనంతపూర్లో 100% హౌసెస్ మేము తిరిగి మొత్తం అనంతపురం పార్లమెంట్ అనే ఫస్ట్ ప్లేస్లో మేము ఉన్నామని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా గతంలో డంపింగ్ యార్డ్ అయితే ఏమి చేశారు గతంలో ఉండే ఎమ్మెల్యే గారు. ఇవన్నీ మేము వచ్చిన తర్వాత ఈరోజు విజిలెన్స్ రాసి అవి కానీ బయట తీసే పరిస్థితి. గతంలో 350 కోట్లతో బల్లారు బైపాస్ నుంచి పంగళూరు వరకు వర్క్ చేసి ఎక్కడ తనకి అనుకూలమై ఉన్నారో అక్కడ రోడ్డు చిన్నగా చేసి, అలాగే ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడ చిన్నగా చేసి వంక టిక్కర్లు చేసి ఆ రోడ్ని తలమానికగా ఉండే రోడ్డు ఈరోజు వంక టిక్కర్ రోడ్డుగా మారిపోయిందని చెప్పేసి తెలియజేస్తాను. అవే కాకుండా డంపింగ్ యార్డ్లో అనేకమైనటువంటి అక్రమాలు జరిగాయి. ఇవన్నీ బయటికి తీపిస్తున్నాం. కానీ ఈరోజు మేము వచ్చిన తర్వాత ఆ డంపింగ్ యార్డ్ని కానీ ఎక్కడి నుంచి తొలగించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే రామ్నగర్ రోడ్ అయితే ఏమి, 80 ఫీట్ రోడ్ అయితే ఏమి, రుద్రంపేట రోడ్లు అయితే ఇవన్నీ కనీసం 10-15 ఏళ్ళ నుంచి నోచుకోకుండా ఉంటే వచ్చిన సంవత్సరం కాలంలోనే అనేకమైన కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ డెవలప్ చేసే పరిస్థితి. ఇవే కాకుండా ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకొచ్చాం. ఎంఎస్ఎంఈ పార్కు గత నెలలో ఇక్కడ సిరికల్చర్ ఆఫీస్లో 4 ఎకరాలు కింద ఓపెన్ చేయడం జరిగింది. అంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్ఎంఈ పార్క్ తయారు చేస్తున్నాడు. అనేకమైనటువంటి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్ళి ఇంకా విస్తృతంగా 1.5 కాలంలో చేసిన అభివృద్ధి ప్రజలకు తీసుకెళ్ళి వచ్చే ఎలక్షన్స్లో 50 డివిజన్లకి గెలుస్తాం, 4 పంచాయతీలు గెలుస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గత సంవత్సరం కాలంలో
మేము అనుకుంటే గతంలో లాగా మీ పరిపాలన చేసి మేము చేసింటే ఏ నాయకుడు ఇప్పటి వరకు బయట తిరిగే పరిస్థితి ఉండేది కాదు. ప్రతి ఒక్కరూ జైలులోనే ఉండే పరిస్థితి. గతంలో మీరు అనేకమైన కేసులు పెట్టారు మా కార్యకర్తల మీద, నాయకుల మీద. కానీ ఈ రోజు వరకు మేము ఆ కక్ష కార్పుణ్యాలకు పోవద్దని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మేము ఎక్కడ కక్ష కార్పుణ్యాలకు పోవట్లేదు, ఎక్కడ అక్రమ అరెస్టులు కానీ ఎక్కడ చేయించట్లేదు. మొన్నటికి మొన్న తెలుగుదేశం ఏం చేసిందే దానికి అసలు ఎవరు నువ్వు అక్కడ కార్పొరేటర్ కొడుకు ఏదైనా ఉంటే కార్పొరేటర్ చూసుకుంటాడు. ఏం సంబంధం నీకు? తెలుగుదేశం దిమ్మ తొలగించి రఫా అని చెప్పి సోషల్ మీడియాలో పెడతాం. ఏం మాకు చేత కాదనుకుంటున్నావా? మా నాయకుడు ఆదేశిస్తే, మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే ఒక్కటే రోజు మీ బతుకు. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ నాయకులు రోజు రోజుకి మేమేం మాట్లాడట్లేదని చెప్పేసి ఇష్టానుసారంగా జిల్లాలో దౌర్జన్యాలు, దాష్టికాలు ఎక్కువైపోయినాయి మీవి. ఎవరు అసలు ఆయన? కార్పొరేటర్ కొడుకు. జెండా దిమ్మితే ఏం పని ఉంది? మేము అసలు ఆ కంప్లైంట్ కానీ మేము 2 టర్మ్స్ ఇస్తే ఆయన అరెస్ట్ చేస్తే తీసుకొచ్చి ధర్నా చేస్తున్నారు. 40 ఏళ్ళలో ఎక్స్పీరియన్స్ రాజకీయాలు నేర్చుకుంది ఇదేనా అనంత వెంకటరామరెడ్డి అని అడుగుతున్నాను. జర్నాలకు ప్రజలను రెచ్చగొట్టి, కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసు వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తారా మీరు? పోలీసు వాళ్ళని బూట్లు నాకమంటారా? పోలీసు వాళ్ళ మీద ఏళ్ళు చూపెట్టి దౌర్జన్యం చేసి చేయడానికి వెళ్తారా మీరు? కార్పొరేటర్లారు మీరు లేక రౌడీలా అని అడుగుతున్నా అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. గత వారంలో నా దృష్టికి కానీ వచ్చింది. నా దృష్టికి వచ్చిన తర్వాత దాని మీద సమగ్రమైన నివేదిక ఇవ్వాలని చెప్పేసి నేను పంచాయతీ అక్కడ ఉండే విఆర్ఓకి కానీ అలాగే పంచాయతీ సెక్రటరీలకి, ఎంఆర్ఓలకి ఒక లేఖ రాయడం జరిగింది. వాళ్ళు 2006లోనే ఈ స్థలము పంచాయతీది అని చెప్పేసి డిక్లేర్ చేసిన దానికి మేము అక్కడ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టడానికి ఈ స్థలాన్ని మేమే పంచాయతీ ఆక్యుపై చేసుకుందని చెప్పేసి వాళ్ళు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అలాగే రెవెన్యూ సైడ్ నుంచి అక్కడ ఉండే విఆర్ఓ కానీ 2006కు ముందే వెంచర్లు వేశారు. వెంచర్లో భాగంగా ఇది పంచాయతీకి సంబంధించిన ల్యాండ్ వదిలేశారని చెప్పేసి వాళ్ళు గతంలో కానీ అక్కడ ఒక సర్టిఫికేట్ ఉంది, దాన్ని ఇచ్చినట్లు కానీ రికార్డ్స్ ఉన్నాయని చెప్పేసి ఈరోజు నిన్నటి రోజున దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ సబ్మిట్ చేయడం జరిగింది. ఇది కానీ ఎక్కడి నుంచి అయితే నాకు సమాచారం అందిందో వాళ్ళకి నేను పంపించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.